అయితే ముఖ్యంగా మీరు ఫస్ట్ ఇయర్కి వచ్చినప్పుడు మన కాకతీయ ఒక వరంగల్ గొప్పతనం ఏంటంటే మన తెలంగాణలోనే రెండవ అతిపెద్ద యూనివర్సిటీ ఏది గాయ్స్? కాకతీయ. అంటే ఉద్యమాల పురిటిగడ్డ ఓయూ అయితే సెకండ్ ఏది? కాకతీయ. ఉద్యమాల పురిటిగడ్డ స్టార్ట్ అయితే కాకతీయలు. అక్కడ నుండి మెల్లిమెల్లిగా మిగతా డిస్ట్రిక్ట్ అన్ని కూడా పాకుంటూ పోయి హైదరాబాద్ లో అంటే పబ్లిక్ ఎక్కువ గ్యాదర్ అవుతారు కాబట్టి అక్కడ ఎక్కువ ఐడెంటిఫై ఉండొచ్చు. కానీ మన కాకతీయ అంటే పవర్ అది. సో ఇంతకుముందు మేము ఒక చిన్న ఫస్ట్ లో బాధపడడం ఏంటంటే మా జర్నలిజం డిపార్ట్మెంట్ ఉంది, ఓయూలో రెగ్యులర్ ఉంది, సెల్ఫ్ ఫైనాన్స్ 2 ఉన్నాయి. కానీ కాకతీయలో కూడా రెగ్యులర్ ఉంటది. మాకు ఇక్కడ హాస్టల్లో వసతి ఉంటది, మేము మంచిగా ఉండొచ్చు అన్న ఒక చిన్న ఎక్స్పెక్టేషన్ ఉండే. బట్ అన్ఫార్చునేట్లీ మాకు ఫస్ట్ ఇయర్ ఉన్నప్పుడు హాస్టల్ వసతి కల్పించలేదు. కానీ ఓకే ఎలాగో సర్దుకున్నాం. కానీ సార్ గారికి అప్పుడు విన్నవించాం, హెచ్ఓడి సార్ గారికి. సార్ కూడా సానుకూలంగా స్పందించి సరే చేద్దాం, ఏర్పాటు చేద్దాం అన్నారు. మా వరకు రాలేదు కానీ మా జూనియర్స్ అయితే హాస్టల్ వసతి వచ్చింది. థ్యాంక్ యూ ఫర్ దట్ సార్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే నెక్స్ట్ మా కోర్స్ కూడా రెగ్యులర్ అవ్వాలని ఆశిస్తున్నాము. మా ప్రిన్సిపల్ సార్ గారికి చెప్పారు కాబట్టి సార్ దాని గురించి ఆలోచిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. దెన్ ఫ్యూ వర్డ్స్ అబౌట్ జర్నలిజం. ఏంటంటే నీ అధికారం నా కళాన్ని, నీ అధికారం నన్ను అనగదొక్కొచ్చు, కానీ నా కళం నిన్ను ఎప్పుడు ప్రశ్నిస్తూనే ఉంటది. అది జర్నలిజం యొక్క గొప్పతనం. ఇంకోటి ఏంటంటే ఒక బాధాకరమైన విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ 180 కంట్రీస్ లో మన కంట్రీ 161 ర్యాంక్ ఉంది ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ లో. ఐర్లాండ్ కానీ, డెన్మార్క్ కానీ, స్వీడన్ కానీ ఎప్పుడు ఫస్ట్ వస్తుంటాయి ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ లో. మన కంట్రీ మాత్రం 161, 170 ఇట్లా ఇక్కడనే ఉంటుంది తప్పిస్తే కనీసం ఒక డబుల్ డిజిట్ లో ఉండదు. బాధాకరమైన విషయం ఇది. ఎందుకంటే అందరం జర్నలిస్ట్ గా మాట్లాడుకుంటాం, బాగా అందరినీ ప్రశ్నించాలనుకుంటాం. కానీ ఒక్కసారి ఆ ర్యాంక్ లో చూస్తే మనది ఎక్కడికో లాస్ట్ నుండి ఫస్ట్ లో ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ మన అప్కమింగ్ జర్నలిస్ట్ గా మనము కొద్దిగా నిజాయితీగా కష్టపడి పేద ప్రజల యొక్క గొంతుకలు వినిపించి వాళ్ళ కష్టాల్లో మనం భుజం కాయాలని, మన వంతు సహకారం చేయాలని. ఎవరైతే ఎడ్యుకేట్ లేదో, అంటే ఎడ్యుకేట్ మీన్స్ లిటరేచర్ అని కాదు, వాళ్ళకి తెలియని విషయాలు మన జర్నలిజం, మన పేపర్ ద్వారా, మన మీడియా ద్వారా, మన ద్వారా ఎంతో కొంత వాళ్ళకి తెలియజేసి వాళ్ళని కొద్దిగా ఎడ్యుకేట్ చేసి వాళ్ళని పరిపక్వత కూడిన వ్యక్తులుగా తయారు చేయాలనేటువంటిది నా చిన్న సంకల్పం. మీ అందరూ కూడా దాన్ని కొద్దిగా ఆచరిస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. ఇప్పుడు పెద్దవాళ్ళు మాట్లాడారు, మన సార్ వాళ్ళు మాట్లాడారు. వాళ్ళ నుండి మంచి విషయాలు స్వీకరించి భవిష్యత్తులో మనం జర్నలిస్ట్ ఎదిగిన తర్వాత అవిటిని మర్చిపోకుండా, మన మూలాలు మర్చిపోకుండా ఎంతో కొంత సమాజానికి సేవ చేయాలనేటువంటి ఒక సంకల్పం అయితే ఉంది.